నవంబర్ 1 రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక పెద్ద ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ఒక్క ట్వీట్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ఒక్కసారి అయితే భయపడ్డారని చెప్పాలి. ఓవరాల్గా గ్లోబల్ వైజ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అయితే ఒక్కసారి ఇట్లా కుదేలైందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, మ్యాసివ్ క్రాష్ బిగినింగ్, మిలియన్స్ విల్ బీ వైప్డ్ అవుట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, సిల్వర్, గోల్డ్, బిట్కాయిన్, ఇథీరియం ఇన్వెస్టర్స్ విల్ ప్రొటెక్ట్ యూ, టేక్ కేర్ అనేది. అంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒక పెద్ద మ్యాసివ్ క్రాష్ రాబోతుంది స్టాక్ మార్కెట్లో, అందరూ జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కానీ, జనరల్ ట్రేడర్స్ కానీ, ఎవరైనా కానీ బాండ్స్ కానీ స్టాక్ సంబంధించిన మార్కెట్ అయితే పెద్ద క్రాష్ అయితే రాబోతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ సిల్వర్, గోల్డ్, బిట్కాయిన్ అండ్ ఇథీరియం సంబంధించిన ఇన్వెస్టర్లు మాత్రం మిమ్మల్ని కాపాడగలుగుతారు అనేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబర్ట్ కియోసాకి జనరల్గా ఇండివిజువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇలాంటి స్టేట్మెంట్లు అయితే రెగ్యులర్గా చేస్తుండడం జరుగుతుంది. పెద్ద క్రాష్ రాబోతుందని చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, క్రాష్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. మీ యొక్క రక్షణ అంటే పోర్ట్ఫోలియో యొక్క రక్షణ మీరే చూసుకోండి. మ్యాసివ్ ఒక పెద్ద డిజాస్టర్ అయితే రాబోతుందని అయితే రాబర్ట్ కియోసాకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కారణం ఎందుకోసం అని అంటే విశ్లేషిస్తే, జనరల్గా ఎక్స్పర్ట్స్ చెప్పేది అంటే మనీ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ప్రింట్ చేసి ఇంజెక్ట్ చేయడం అనేది, ఇంకోటి ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది కూడా బాగా ఒక పెద్ద దెబ్బ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా డాలర్ రేటు కూడా బాగా పడిపోవడం, ఇన్ఫ్లేషన్ రావడం, ద్రవ్యోల్బణం అనేది అనుకున్న స్థాయిలో అంటే ఉండకపోవడం అనేది కూడా పెద్ద దెబ్బ. సో ఇన్వెస్టర్లు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే చాలాసార్లు, అంటే ఇది ప్రపంచ చరిత్రలోనే ఎక్కువ పెద్ద క్రాష్ కాబోతుందని కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. చూడాలి ఇది, అంటే ఆయన భయపెట్టాడని కాదు, అంటే ఆయన రాబర్ట్ కియోసాకి జనరల్గా అయితే చాలా స్టేట్మెంట్స్ చాలా బాగుంటాయి, చాలా యూస్ఫుల్ ఉంటాయి అందరికీ. సో ఈసారి చేసిన స్టేట్మెంట్ అయితే భయపెట్టడానికి కాదు, ఓన్లీ అంటే జాగ్రత్తగా ఉండండి, మీ పోర్ట్ఫోలియోని కాపాడుకోండి, మీ డబ్బులు కాపాడండి అని చెప్పడం జరిగింది. ఒక పక్క ఇంకో పక్క చూస్తే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అయితే, గుడ్ న్యూస్ సైడ్ వస్తే క్రిప్టోకి సంబంధించిన వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. రాబర్ట్ కియోసాకి చెప్పడం, బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ, క్రిప్టోకి సంబంధించిన డిజిటల్ కరెన్సీలు మిమ్మల్ని కాపాడుతాయి అని చెప్పడం జరిగింది. సో క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్టర్లు అయితే బాగా సంతోషంగా ఉన్నారని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. సో పోర్ట్ఫోలియోలు మాత్రం అంటే మీ యొక్క లాభంలో ఉన్న వాటిని ఎగ్జిట్ అవ్వడం, అంటే మీ యొక్క అడ్వైజర్లను కనుక్కొని దాన్ని డైవర్సిఫికేషన్ చేసుకుంటే చాలా బెటర్ అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.